హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పాప బర్త్డే. ఆల్రెడీ తమ్మేలు చూసే ఉంటారనమాట. ఈరోజు February 28 మా చిట్టి తల్లి ఈరోజే అనమాట పుట్టింది. మార్నింగ్ 10కో 11కో పుట్టింది. ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, నా చేతి మీద వేసారు కానీ ఏమో గుర్తులేదు. అయితే 2 days స్పెషల్స్ వచ్చేసి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశా. బాస్మతి లేకపోయినా సరే బాస్మతి బియ్యం తెప్పించి మరీ చేసా. ఈరోజు పట్టుబట్టి చేసుకున్నాను అనమాట చికెన్ దమ్ బిర్యానీ. కడుపు నిండా తిన్నా. మా పాప బర్త్డే అప్పుడు సంతోషంగా. ఇంకెక్కడైతే తిట్టిపోయిన ప్లేట్లు అనమాట. తిన్నాక మిలిగింది ఇది, పర్లేదు చాలానే చేసా. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ చేసా, చికెన్ కర్రీ అందులోకి. కానీ ప్లెయిన్గానే బాగుంది. నాకు కర్రీ కలుపుకుంటే అంతే నచ్చలేదు. ప్లెయిన్గానే కుమ్మి పడేసిన అందులోకి ఇంకా పెరుగు రైతా అంటారు కదా, అది చేశాను అనమాట. పెరుగు చట్నీ. ఇంకా అది కూడా చాలా బాగుందనమాట. ఈ పీసెస్ ఏమీ కట్ చేయలేదు, ఇంకా వాళ్ళు అలా కొట్టించారు చికెన్ షాప్ దగ్గర. డైరెక్ట్గా అలానే చేశా. చికెన్ దమ్లోకైనా చికెన్ అంటే కర్రీలోకైనా అలా చేసుకుంటే బాగుంటుంది. కానీ మా వారికే అంత ఇష్టం ఉండదు, చిన్న చిన్న పీసులు ఇష్టపడుతుంటారు అన్నమాట బాగా. ఇంకెక్కడైతే చూడండి పెరుగు చట్నీ చేసా అనమాట. అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసా, ఉప్పు కలిపేసి. ఇంకా ఇది కలుపుకుంటే నాకు నచ్చింది. కర్రీ అంతేం నచ్చలేదు. ఇంక ఇదైతే మా పాప కోసం స్పెషల్గా చేసా. మా పాపకి సేమియా ఇలాంటి తీపి అంటే చిన్నపిల్లలు బాగానే ఇష్టపడుతుంటారు, కానీ ఇక మా పాప అయితే ఇది బాగా తాగుతుంది అనమాట. అందుకోసం నేను చేసినప్పుడు పాలు ఎక్కువ ఉండే, చల్లారిపోయేసరికి చూడండి ఎలా దగ్గరకు వచ్చిందో. అయినా సరే ఇలానే పెట్టినా మా పాపకి. ఇలానే బాగుంది నాకు తెలిసి. ఎందుకంటే పాలు ఉందనుకోండి మొత్తం మీద పోసుకుంటుంది, అంతా అలానే బాగా చెప్పేసి. ఇంకా కొన్ని అయితే మిగిలిపోయాయి అనమాట బియ్యం. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి తెప్పించా మాటిన్తో ఇక్కడే షాప్ దగ్గర, కిడ్స్ కొట్టు దగ్గర. వెల్లుల్లి చాలా ఇచ్చిర్రు, అంతే కదా మాటిన్. మరి రేటు కూడా ఎక్కువ కదా, అంతే ఇస్తారులే అని అంటే నవ్వుతుంది అనమాట. ఇంకా ఇవి వచ్చేసి ఇక పాలు టీ కోసం చెప్పేసి పక్క పెట్టా. ఉదయాన్నే మా ఆవిడకి లంచ్లోకి చేశాను అనమాట టమాటా పప్పు. ఇంకా ప్రస్తుతానికైతే మధ్యాహ్నం పూట ఇదే వేసుకుని తిన్నాను. ఆ తర్వాత నాకు ఎందుకో ఈరోజు అసలు కళ్ళు తిరిగినాయి. చాలాసేపటి వరకు వంట ఏం చేయలేదు. మార్నింగ్ ఈ 2 ప్రిపేర్ చేశా. అంటే 12:30కో ఏమో అసలుకి బట్టలు ఆరబెడుతున్నా అనమాట. అంటే వాషింగ్ మిషన్లో తీసి ఎండేస్తున్నా. ఎందుకు అసలు ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి. గుండెదాడ అంటారు కదా, అట్లా నా గుండె శబ్దం నాకే అనిపిస్తుంది. ఒళ్ళంతా చెమటలో చేసిన ఆ ఎండకో ఏమో తెలియదు, కానీ అలా అనిపించింది. లేకపోతే అంతసేపు గ్యాస్ దగ్గర నిలబడ్డా కదా. అంటే పప్పు ఇదంటే కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది కదా. అందులో చికెన్ తీసుకొచ్చిండు అనమాట. అది కొంచెం మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇంక ఈరోజు హడావిడి కావడం వలన లేకపోతే పని ఎక్కువ కావడం వలన అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే ఈరోజు కళ్ళు తిరిగి ఫ్రెండ్స్ నిజంగా అసలు మా అమ్మో ఎలా ఉందంటే హార్ట్ అటాక్ వస్తుందా అన్నట్లుగా ఉందన్నమాట. అంత ఇదిగా అనిపించింది నాకే. ఆ గుండె దాడో ఏదో అసలుకి గుండె అయితే డగ్గు కొట్టుకుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా అసలు ఆ సిచ్యువేషన్ని. ఇంట్లోకి వచ్చి వెంటనే కాసేపు అలా పడుకున్నాను అనమాట. పడుకొని లేచి ఆ తర్వాత ఇంకా లేచి పని ఇంకా అలానే ఉందిలే, కానీ ఫ్రెష్ అయితే అయిపోయి ఒకవేళ ఇంకా నాకు అంత చెమటలు పట్టడం వల్ల అనిపించిందో ఏమోనని చెప్పేసి ఇక ఫ్రెష్ అయిపోయాయి అనమాట. వెంటనే మా ఆయన వచ్చి ఆకలి అవుతుందంటే మళ్ళీ లేసి ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఎంత ఫాస్ట్గా అంటే గంటలో ప్రిపేర్ చేశా ఫ్రెండ్స్. నిజంగా అసలుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు. ఎంత హడావిడి చేశానంటే చికెన్ దమ్ బిర్యానీ అయినా సరే పర్ఫెక్ట్ కుదిరింది. ఏదైనా సరే అంతే అనుకోకుండా చేస్తేనే, అంటే అనుకున్నాం కాకపోతే హడావిడి చేసినా సరే బాగా కుదిరింది అనమాట. నిజంగా నాకు నేను కాదు కానీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకెక్కడైతే మా పాపకి డ్రెస్ తీసుకుందామని వచ్చింది. చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నిన్న సూర్యాపేట వెళ్ళొచ్చా మా మావయ్య గారి దగ్గరికి. అంటే ఏమంటారు డాక్టర్తో మాట్లాడడానికని వెళ్ళామన్నమాట. కొంచెం పని ఉండే, అందుకని చెప్పేసి ఇక నిన్న మొత్తం అలసిపోయాను. అటు చేరిన ఇటు చేరిన అసలుకి ఏమీ ఒప్పుకోలేదు. ఇంకా లేచిన దగ్గర నుంచి మా వాడిని పంపేయడం, నా ప్రిపరేషను ఇదే సరిపోయింది అనమాట. అందులోటి ఈరోజు ఆటో గుద్దిన వాళ్ళు కూడా మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ పిలిపించారు. అంటే స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి అలా లేట్ అయిపోయింది. నేను వంట చేసేసరికి అక్కడ ఒక 1 hour అయిపోయింది. ఇంకా అలా తినేసరికి ఇంకా ఓపిక లేదు. ఇద్దరం ఇంకా
అలానే కాసేపు ఉండి టీ తాగి ఇక మా హ్యాపీగాని తీసుకొచ్చాక చిన్నగా బయలుదేరా అనమాట. ఫస్ట్ కిడ్స్ వరల్డ్లోకి వెళ్ళాము. ఇందాక ఫస్ట్ చూసారు కదా, అక్కడికైతే వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళామనే కానీ అంతేమీ మంచిగా ఏమి అనిపించలేదు. ఇంకా మళ్ళీ వెంటనే ఇంకా జూడియోకి అయితే వెళ్ళిపోయాము. జూడియోకి అయితే వెళ్ళి నాకు అక్కడ వెంటనే నచ్చితే ఎందుకో తెలియదు కానీ, అంటే మా ఫ్రాక్స్ బొంగులక్క ఉండేవి కుచ్చుకునేవి అస్సలకే వేసుకోదు. అక్కడైతే కరెక్ట్ సెట్ అయితే ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. కాటన్ టైప్ ఉంటాయి అన్నమాట అన్నీ. నాకు మా పాపను సింపుల్గా అలా ఉండడం ఇష్టం. హెవీగా కూడా రెడీ చేస్తే నాకు అంత అందంగా ఏమనిపించదు. సింపుల్గా అలా వేసి ఉంచుతాను అనమాట. భలే ఉంటుంది. నాకైతే నచ్చింది మా పాప ఎలా ఉన్నా సరే. ఇంకా నేను సెలెక్ట్ చేస్తాను కాబట్టి ఏ డ్రెస్ వేసినా సరే చాలా బాగుంటుంది. బుట్ట బొమ్మలాగా ఉంటుంది. ఇంకా వచ్చామన్నమాట కేక్ తీసుకుందామని. ఇంకెక్కడైతే కూల్ కేక్ అయితే తీసుకున్నాము. మామూలు కేక్ అనుకున్నాం ఫస్ట్, కానీ మా ఆయన అసలు ఊరుకోవట్లేదు. మామూలు కేక్ వద్దు అని, ఎట్లయినా డాడీ గారు కదా అందుకోసం చెప్పేసి ఇంకా ఇంటికి రాగానే ఇంకా మా ఫాస్టర్ గారు వాళ్ళకైతే ఫోన్ చేసామన్నమాట. వచ్చారు, పిల్లల్ని తీసుకొని వచ్చిండు అన్నయ్య, తీసుకొని రండి అన్నయ్య అని చెప్పాము మేమే. ఇంకెక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ముందు క్యాండిల్ వెలిగించారు, కానీ మా నిష్కాల మాత్రం భయపడుతుంది పాపం. ఏందో అనుకొని చూడండి ఎలా చూస్తుందో. ఇంకా హ్యాపీ బర్త్డే అని సాంగ్ అయితే పాడుతున్నాం. హ్యాపీ బర్త్డే టు యు డియర్ నిష్కల, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు డియర్ నిష్కల, మే గాడ్ బ్లెస్ టు యు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి ఈ సాయంకాల వేళ మీ ప్రియ కుమారుడు షాలేమును తన భార్య నాయన రాజీని ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఇచ్చినటువంటి సంతానం నిష్కలాన్ని బట్టి స్తుతిస్తున్నాం. 2 సంవత్సరాలు మీ దయా కృప ఆరోగ్యాల చేత నింపి నాయన మరి 3వ సంవత్సరం దయా కిరీటం అనుగ్రహింప దయచేసినందుకు వందనాలు. మనుషుల దయందు మీ దయందు జ్ఞానంలో వయసులో బుద్ధిలో ఎదిగే కృప దయచేయండి. చక్కటి ఆరోగ్యం దయచేయండి. కుటుంబం అంతటిని దీవించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ కుటుంబానికి పిల్లలిద్దరికి సదాకాలము తోడైండి నడిపించును గాక. అది పోయింది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. పడుకో. ఇది మళ్ళీ పెట్టు, డాడీ పెట్టు, డాడీ పెట్టు, డాడీ పెట్టు, పెట్టు, నువ్వు పెట్టు. ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ ఇంకా ఫాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతే. మా అత్తయ్య వాళ్ళు కూడా ఉంటే బాగుండని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎప్పుడైనా ఇంకా పిల్లల బర్త్డే కానీ రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా. మేము ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేసినట్టుంది. ఒక ప్లానింగ్ వేసుకున్నాం మేము, కానీ మొత్తానికి రివర్స్ అయిపోయిందనమాట. ఇంకా మా వదిన పిలిచినాం కానీ నాకు ఇంకా పని కాలేదురా అసలు రానులే అని చెప్పింది అనమాట. పిల్లల్ని పంపించంటే ఓకే అన్నది, కానీ ఇంకా అంతలోపు మేమే వెళ్ళాము. ఇంకెళ్ళేసి కేక్ చాక్లెట్లను కేకు లడ్డూలు అయితే ఇచ్చేసామన్నమాట. ఇవైతే మా నిష్కల కింద జూడియోలో తీసుకున్న టీషర్ట్స్ పాడైపోయినాయి అనమాట. మా పాపకి ఫ్రాక్స్ వేస్తుంటే టాయిలెట్ బూస్ అంత తడుపుకుంటుంది, అందుకోసం చెప్పేసి 2 టీషర్ట్లు అయితే తీసుకున్నాం. ఇక్కడ కెమెరా ఏందో అంటే మా పాప కేక్ పూసింది అనమాట, అందుకే డల్లు కనిపిస్తుందని చూడ్చా. మా హ్యాపీ గడికి అయితే ఇంకా పెట్టా అనమాట. అన్నం పెట్టా తింటున్నాడు. మా నిష్కల తినేసి పాపకి బొమ్మకు కూడా తిని పెడుతుంది. ఆమె అయితే ఇంకా ఆ బొమ్మతో ఆడుకుంటుంది. ఇదే డ్రెస్ అనమాట మా పాపది, చాలా బాగుంది బేబీ పింక్ కలర్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.